బ్యాక్. ఈరోజు మనం ఒక ఎక్సైటింగ్ ఫ్రెషర్స్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీస్‌తో వచ్చేసాము. స్విగ్గీ ఎంట్రీ లెవెల్ రోల్స్‌కి హైర్ చేసుకుంటుంది. ఇది నార్మల్ రోల్స్‌లా ఉండదు. చాలా ఎక్సైటింగ్‌గా ఉంటుంది రోల్. ఎవరైతే కొంచెం క్రియేటివిటీ ఉండే వర్క్ ఇష్టపడతారో వాళ్ళకైతే ఇది మంచి ఆపర్చునిటీ. మనం మరింత డీటెయిల్స్ జాబ్ డిస్క్రిప్షన్ అవన్నీ చూసే ముందు వీడియోనైతే ఒకసారి లైక్ చేయండి. నాకు సపోర్ట్‌గా ఉంటుంది. అలానే మీరు జాబ్ నోటిఫికేషన్స్ ఎవ్రీడే నేను పోస్ట్ చేసి మిస్ అవ్వకూడదు అనుకుంటే ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవ్రీడే మీకు నోటిఫికేషన్‌లా వస్తుంది. ఇప్పుడైతే మనం డీటెయిల్స్‌లోకి వెళ్దాము. రోల్ నేమ్ వచ్చి కంటెంట్ ఎగ్జిక్యూటివ్. ఏ డిగ్రీ అనేది దీనికి ఎలిజిబుల్. వర్క్ ఫ్రమ్ హోమ్ అలో ఉంది. సిటీసీ 5-7 ఎల్‌పిఏ ఉంటుంది. అగైన్ దీనికి ఫ్రెషర్స్ నుంచి 2 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ వరకు ఎవరైనా కూడా దీనికైతే హైర్ చేసుకుంటారు వాళ్ళు. సో, ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు. ఏం చేస్తుంది స్విగ్గీ ఏం చేస్తుంది మనందరికీ తెలిసి చెప్పాల్సిన అవసరం లేదు. ఇది ఒక ఫుడ్ డెలివరీ యాప్. ఈ రోల్ ఏంటంటే స్విగ్గీ ముంబైలో ముంబై ఫుడీ అనే ఒక డిజిటల్ ఫుడ్ పబ్లికేషన్‌తో కొలాబరేట్ అయింది. ఏం చేస్తారంటే డిఫరెంట్ రెస్టారెంట్స్ కానివ్వచ్చు, ఫుడ్ ప్లేసెస్ కానీ అవన్నీ కవర్ చేయడం. అవన్నీ కవర్ చేసి ఒక మ్యాగజైన్ లాగా పబ్లిష్ చేస్తూ ఉండడము. ఈ రోల్ యొక్క రెస్పాన్సిబిలిటీస్ కూడా దీనికి సంబంధించే ఉంటుంది మీకు. మీరేం చేయాలంటే, ఆ ముంబై ఫుడీ అనేవాళ్ళు ఏం చేస్తారు, అన్నీ కవర్ చేస్తూ ఉంటారు. మీరు వాటికి కంటెంట్ ఎగ్జిక్యూటివ్‌గా వర్క్ చేయాలి. అంటే వాళ్ళకి మీరు సపోర్ట్ చేయాలి. లెట్స్ సపోజ్ ఎవరైనా ఒకళ్ళు కవర్ చేశారు ఆర్ మీరే ఎప్పుడైనా కూడా ముంబైలో వెళ్లి ఫుడ్ స్ట్రీట్స్ అవన్నీ చేశారు. ఇంకా ఎక్స్‌ప్లోర్ చేసి రిమైనింగ్ సిటీస్‌లో కూడా వెళ్లి చేశారు. మీరు దాన్ని రిటర్న్ కంటెంట్‌లో కన్వర్ట్ చేయాలి. లెట్స్ సపోజ్ ఒక వ్లాగర్ వచ్చి ఒక ఫుడ్ స్టాల్‌ని ఆర్ ఫుడ్ రెస్టారెంట్‌ని, ఫుడ్ ప్లేస్‌ని చూపిచ్చారు. దాన్ని మీరు కన్వర్ట్ చేయడం కంటెంట్ లాగా. అలానే సోషల్ మీడియాలో డిఫరెంట్ స్ట్రాటజీస్ యూజ్ చేసి ఆ కంటెంట్ పోస్ట్ చేయడం కానివ్వచ్చు. అన్నిటి గురించి కంటెంట్ కవర్ చేయడం కానివ్వచ్చు. ఈ ఫుడ్ కల్చర్ కానివ్వచ్చు ఇవన్నీ కూడా. ఇలా కంటెంట్ రాయడం బ్లాగ్స్ లాగా ఆర్ పబ్లికేషన్స్‌కి హెల్ప్ చేయడం, సోషల్ మీడియాలో రాయడం కానీ, ఇలా ప్రతి ఒక్కటి కూడా మీరేం చేయాలంటే ఆ పబ్లికేషన్‌కి మీరు హెల్ప్ చేయాలి కంటెంట్ పరంగా. అది రాసే కంటెంట్ అయ్యుండొచ్చు, సోషల్ మీడియా కంటెంట్ అయ్యుండొచ్చు, ఏదైనా అయ్యుండొచ్చు కూడా. ఒక ఎక్సైటింగ్ రోల్‌గా అనిపిస్తుంది కదా! సో, ఇలాంటి రోల్ ఇష్టపడే వాళ్ళకి ఖచ్చితంగా ఇది మంచి ఆపర్చునిటీ. అండ్ ఎలాంటి క్వాలిఫికేషన్ చూస్తున్నారంటే డెమాన్‌స్ట్రేట్ ఎక్స్‌పీరియన్స్ ఇన్ కంటెంట్ రైటింగ్. రైటింగ్ తెలిసుండాలని చూస్తున్నారు. ఎందుకంటే మెయిన్‌గా బ్లాగ్స్‌గా కన్వర్ట్ చేయడము ఆర్ పబ్లికేషన్స్‌లో రాయడం కానివ్వచ్చు, సోషల్ మీడియాలో రాయడం కానివ్వచ్చు. ఆల్రెడీ కవర్ చేసిన ఫుటేజ్‌ని దాన్ని మీరు కంటెంట్‌గా కన్వర్ట్ చేయడం కానివ్వచ్చు. ఇలాంటివి వర్క్స్ ఉంటాయి కాబట్టి మీకు కంటెంట్ రైటింగ్ నాలెడ్జ్ ఉండాలన్నమాట. ఈ రోజుల్లో అది పెద్ద ప్రాబ్లమ్ కాదు. మీకు ప్యాషన్ ఉంటే సరిపోతుంది. ఎందుకంటే చాట్‌జీపీటీ లాంటి టూల్స్ ఉన్నాయి. కంఫర్టబుల్ ఆన్ కెమెరా. సో, ఇఫ్ రిక్వైర్డ్ మీరు కెమెరాలో కనిపించాల్సి రావచ్చు. ఒక మేబీ హోస్ట్‌గా కావచ్చు. అప్పుడప్పుడు ఏదైనా కవర్ చేయడం కానీ ఇవి కూడా చేయాల్సొస్తుంది. ఎక్సైటింగ్ అయితే ఉంటుంది. స్ట్రాంగ్ రైటింగ్ అండ్ ఎడిటింగ్ స్కిల్స్ ఉండాలి. గ్రామర్ మీద మంచి పట్టయితే ఉండాలి. ఫుడ్, లైఫ్ స్టైల్ అండ్ ఇలాంటి వాటి మీద కొంచెం ఇంట్రెస్ట్ కూడా ఉంటే వాళ్ళు మంచిదని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. ప్రొఫిషియన్సీ విత్ కంటెంట్ మేనేజ్‌మెంట్ అండ్ సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్స్. ఎస్‌సిఓ నాలెడ్జ్ ఉంటే ప్లస్ మీకు. సో, నేను దీనికి లింక్ అయితే డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఒకసారి చెక్ చేసి అప్లై చేయండి. అలానే మరిన్ని జాబ్స్ కోసం ఛానెల్ సబ్స్క్రైబ్ చేయండి. మనం రెగ్యులర్‌గా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ కానివ్వచ్చు, ఇంటర్న్‌షిప్స్, ఫ్రెషర్ జాబ్స్, టెక్నికల్ అండ్ నాన్ టెక్ అన్నీ కూడా పోస్ట్ చేస్తూ ఉంటాం. ఏది మిస్ అవ్వకూడదు అనుకుంటే ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరికైనా హెల్ప్ అవుతుంది అనుకుంటే మెయిన్‌గా ఫుడ్డీస్ ఎవరైతే జాబ్ కోసం చూస్తున్నారో వాళ్ళకైతే ఇది షేర్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.